సో బ్యూటిఫుల్ పేపర్ సిల్క్ లో ఫస్ట్ టైం బ్లాక్ కలర్ వస్తుందండి. అది కూడాను సింగిల్ పీస్ మాత్రమే వచ్చింది, మిస్ చేసుకోవద్దు. చాలా నీట్ గా ఉంది, లైట్ వెయిట్ లో ఉంది. లెహేరియా ప్యాటర్న్ వచ్చింది అనమాట. త్రూ అవుట్ ద శారీ మీకు ఇట్లాగా లెహేరియాలో వచ్చేస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడాను మీకు లెహేరియాలో ఉంటుంది. చాలా అంటే చాలా క్లాసీగా ఉంది. బార్డర్ కూడా చూడండి, సింపుల్ బార్డర్ ఇచ్చారు. రిచ్ పళ్ళు, పళ్ళు అంతా కూడాను గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జరీస్ తో ఇచ్చారు. జనరల్లీ మనకి ఈ పేపర్ సిల్క్స్ కి బ్రొకేడ్ లాగా వస్తుంది. అట్లా కాకుండా చూడండి, చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. మీరు వర్క్ చేయించుకున్నా కూడా చాలా చాలా క్లాసీగా ఉండే కలర్ అనమాట. సో లెట్ మీ షో యూ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. ఓన్లీ సింగిల్ పీస్ వచ్చిందండి. ఎవరు గ్రాప్ చేసుకుంటారో లిటరలీ చాలా లక్కీ అనమాట. సో గ్రాప్. సో బ్యూటిఫుల్ పేపర్ సిల్క్, ప్రీమియం పేపర్ సిల్క్ లో మంచి రెడ్ కలర్ అండి. మెరూనిష్ రెడ్ కలర్ లాగా, నాట్ బ్రైట్ వర్షన్ ఆఫ్ మెరూన్ లాగా కాదు, కానీ కొంచెం రెడ్ కలర్ లో మెరూన్ మిక్సింగ్ టోన్ లో ఇచ్చారు. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్ అండి. లిటరలీ లెహేరియా ప్యాటర్న్ పేపర్ సిల్క్. పేపర్ సిల్క్ లో కూడాను ప్లెయిన్ బ్లౌజెస్ అయితే ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకైతే లిటరలీ టూ గుడ్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. వన్ మోర్ థింగ్, శారీ చూడండి, మీరు స్టార్టింగ్ నుండి కూడా మీకు చక్కగా వీవింగ్ లోనే వస్తుంది అనమాట. జనరలీ కొంచెం ప్లెయిన్ ఇస్తారు కదా, అట్లా ఏమీ కాకుండా స్టార్టింగ్ నుండి కూడాను మీకు వీవింగ్ ఇచ్చేసి బ్లౌజ్ వస్తుంది అనమాట. ప్లెయిన్ లో బ్లౌజ్ వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయండి. అసలు లిటరల్ గా టూ గుడ్ ఉంది. పేపర్ సిల్క్ లో కూడా మనకి ప్యూర్ పేపర్ సిల్క్ లో ఎలా అయితే డిజైన్స్ ఉన్నాయో సేమ్ క్యాటలాగ్ అనమాట. బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. ఈచ్ కలర్ కి 2 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో గ్రాబ్స్. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ షేడ్ ఇన్ డార్క్ వైలెట్ కలర్, లెహేరియా ప్యాటర్న్, ఓన్లీ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్ అండి. 2 కలర్స్ కూడా చాలా ప్రెటీ గుడ్ ఉన్నాయి. పళ్ళు కూడాను సింపుల్ అండ్ క్లాసీగా వచ్చేసింది. త్రూ అవుట్ ద శారీ మనకి ఇట్లానే ఉంటుంది అనమాట. లెహేరియా మనకి ఫ్రిల్స్ దగ్గర ఎట్లా ఉంటుంది అని ఒక డౌట్. సో శారీ మొత్తం లెహేరియానే ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే స్మాల్ బార్డర్ ఉంటుంది. దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అనమాట. బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది కూడాను చాలా బాగుంది అండ్ హాట్ సెల్లింగ్ పీస్ అని కూడా చెప్పొచ్చు. ఈ చాక్లెట్ బ్రౌన్స్, ఆరెంజెస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి. యూ కెన్ సీ ద కాంబినేషన్. ఇట్లా ఆరెంజ్ విత్ చాక్లెట్ బ్రౌన్ విత్ ఆరెంజ్ చాలా బాగా వేస్తున్నారు అనమాట. కైండ్ ఆఫ్ పట్టు శారీస్ లో మనకి ఈ కాంబినేషన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో త్రూ అవుట్ ద శారీ మనకి లెహేరియా ప్యాటర్న్ లో వీవింగ్ ఉంటుందండి. కంప్లీట్ హెవీ వీవింగ్ లో వచ్చేస్తుంది. రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్. ఈచ్ కలర్ కి 2 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ గ్రీన్ షేడ్ అండి. పెసరపచ్చ గ్రీన్ కలర్. శారీ మొత్తం చూడండి, గోల్డ్ సిల్వర్ కలర్ మొత్తం కూడాను వీవింగ్ ఇన్ ప్రీమియం పేపర్ సిల్క్ ఉంటుంది. చాలా క్లాసీగా ఉంది. డిజైన్ కూడాను మిస్ చేసుకోవద్దు. లెట్ మీ షో యూ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో ఇఫ్ యూ గో విత్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి. అదర్వైజ్ ఇందులో అయితే మనకి సెల్ఫ్ కలర్ ఇచ్చారు. సెల్ఫ్ కూడాను చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. శారీస్ అయితే మంచి షైనింగ్ కూడా ఉందండి. నాట్ లైక్ మ్యాటీ లాగా కాకుండా ఫ్యాబ్రిక్ కూడా చాలా నీట్ గా ఉంది. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఈచ్ కలర్ కి 2 పీసెస్ మాత్రమే ఉన్నాయి. సో నేను మీకు అన్ని కూడా పైన పెట్టట్లేదు. యూ కెన్ సీ ద డిజైన్ అనమాట. చాలా క్లియర్ గా ఉంది. సో మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ రాణి పింక్ షేడ్ అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్ మాత్రమే యూజ్ చేసి శారీని హైలైట్ చేశారు. కానీ చాలా బాగున్నాయండి. మన దగ్గర పేపర్ సిల్క్స్ చాలా చూసాం, కానీ ఈ పర్టికులర్ డిజైన్ కొంచెం క్లాసీగా, సింపుల్గా, కైండ్ ఆఫ్ పట్టు లుక్లో ఉన్నాయి అనమాట. బ్లౌజ్ కూడా, పళ్ళు కూడాను గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ 2 కలర్ షేడ్స్ ఇచ్చారు. బార్డర్ చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా స్మాల్ బార్డర్ని వీవింగ్లో తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్. ఈచ్ కలర్కి జస్ట్ 2 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో గ్రాబ్స్.